ప్రారంభమైంది. ఆ కథనాలు వేసిన తర్వాత మేమందరం కూడా బాధపడ్డాం. ఆడబిడ్డలుగా ఇదొక కరెక్ట్ వైఖరి కాదు ఈ రాష్ట్రంలో అనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచు. అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటువంటి కథనాలు వేసినటువంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళని అరెస్ట్ చేస్తే, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా లైన్ అతిక్రమించి ప్రవర్తించినటువంటి శాటిలైట్ వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేస్తాము, మెయిన్ స్ట్రీమ్ వాళ్ళని అరెస్ట్ చేస్తామని పత్రికా మిత్రుల్ని అర్ధరాత్రి ఏదో టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేయడానికి కూడా మేము తప్పుపడతా ఉన్నాం. కథనం వేయడం, లైన్ అతిక్రమించడం ఒకటైతే, ప్రభుత్వం సహనశీలత లేకుండా అర్ధరాత్రి పోయి అరెస్టులు చేయడం కూడా తప్పే. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక నోటీస్ ఇవ్వాలి, ఎక్స్ప్లెనేషన్కి అవకాశం ఇవ్వాలి. పత్రికా మిత్రులు ఏం టెర్రరిస్టులు కాదు, వాళ్ళు ఏం పారిపోరు, ఇస్తే వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు. కాబట్టి ఆ ప్రక్రియను పాటించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం లైన్ అతిక్రమించడం కరెక్ట్ కాదు. దీన్ని ఆసరాగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంటనే ఆ జర్నలిస్టులకు అండగా వెళ్ళిపోయినారు. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇదివరకు ఒక టీవీ